ఛానల్. ముందుగా నా ఛానల్ని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, యాజ్ యూ పీపుల్ ఆల్రెడీ నో దట్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్. సో నేను ఈ రోజు వరంగల్లో ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ని చూపించబోతున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ స్టార్ట్ ది వీడియో. లెట్స్ గో. ఈరోజు మనం ఫస్ట్ అయితే కుష్ మహల్కి వచ్చాము. సో గైస్, ఎంటర్ అవ్వగానే మనకి ఇలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అండ్ మనకి ఇదైతే ఢిల్లీ సుల్తాన్స్ కట్టించారు. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అది అప్పట్లో పైకి వెళ్ళనిస్తుండే, బట్ అది ఇప్పుడు క్లోజ్డ్ ఉంది. సో ఈ కుష్ మహల్కి ఉన్న స్టోరీ ఏంటంటే, ఈ కుష్ మహల్ని సీతాబ్ ఖాన్ అనే రాజు నిర్మించాడు. అసలుకైతే తన పేరు వచ్చేసి సీతాపతి రాజు. కానీ అప్పుడు ఇతను ఢిల్లీ సుల్తాన్ కింద పనిచేసేది కాబట్టి తన పేరు అనేది సీతాబ్ ఖాన్గా మార్చుకున్నాడు. అండ్ ఇతను ఇస్లాం మతంలోకి మారకముందే తన పేరుని అయితే సీతాపతి రాజు నుండి సీతాబ్ ఖాన్గా అయితే మార్చుకోవడం జరిగింది. ఇతను స్టార్టింగ్లో భటునిలానే పనిచేసేవాడు. భటుడు నుండి ఒక రాజ్యానికే రాజులాగా మారాడు. సో మనం ఎంటర్ అవ్వగానే మనకైతే లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే విరిగిపోయిన విగ్రహాలన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరచడం అయితే జరిగింది. ఇక్కడ సైడ్స్లో కనిపించేటివి ఏదైతే ఉందో వాటిని ఛాంబర్స్ అంటారు. వాటిని స్టోరేజ్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మధ్యలో కనిపించే ఏరియా అయితే ఒక వాటర్ ఫౌంటైన్. సో ఇక్కడ వచ్చే వాళ్ళంతా ఆ వాటర్ ఫౌంటైన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యేవారట. అందుకే దీనికి కుష్ మహల్ అని పేరు ఇచ్చారని చెప్తారు. ఈ కుష్ మహల్ని అయితే అప్పట్లో సీతాబ్ ఖాన్ పబ్లిక్ మీటింగ్ హాల్ లాగా యూజ్ చేసి ఉంటారని ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు. అండ్ ఇక్కడ నుంచి 100 మీటర్స్ దూరంలోనే మనకి వరంగల్ ఫోర్ట్ అయితే ఉంటుంది. అండ్ చాలామంది కుష్ మహల్ అండ్ వరంగల్ ఫోర్ట్ రెండు ఒకటే అనుకుంటున్నారు. కాదు గైస్, అది వేరు ఇది వేరు. సో దీనికి ఒక స్టోరీ ఉంది అండ్ దానికి వేరే స్టోరీ ఉంటుంది. సో గాయస్, కుష్ మహల్కి పక్కనే ఉంటుంది అనమాట ఇది వరంగల్ ఫోర్ట్. ఇది ఆబ్వియస్లీ అందరికి తెలిసిన ప్లేసే. సో మేము ఇప్పుడు అయితే వరంగల్ ఫోర్ట్కి వచ్చాము. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 25. అండ్ ఆన్లైన్లో పే చేస్తే 20 రూపీస్ అంట. సో పే చేసి ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము. ఓకే, హ్యావ్ ఎ లుక్. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ వరంగల్. సో యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువ మాకు స్కూల్స్లో పిక్నిక్ అయితే ఈ ప్లేస్కే తెస్తుండే అనమాట. అండ్ దీని ముందే ఇంకో ప్లేస్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళినాక చూపిస్తాను. బికాజ్ అక్కడ సమ్ గుట్ట టైప్ ఏదో ఉంటుందన్నమాట. అది పైకి క్లైమ్ చేస్తే మనకి టోటల్ వరంగల్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్ళినాక ఆ ప్లేస్ కూడా నేను మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఈ వరంగల్ ఫోర్ట్కి వెనకాల ఉన్న స్టోరీ అయితే తెలుసుకుందాము. సో ఢిల్లీ సుల్తాన్ ఉలుగ్ ఖాన్ ప్రతాపరుద్రుణ్ణి ఓడించిన తర్వాత, ఓడించడం అంటే తను ఓడిపోలేదు, తనే స్వయంగా లొంగిపోయాడు. అసలు తను లొంగిపోవడానికి కారణం ఏంటంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ ముందుగా 8 సార్లు కాకతీయ కోటపైకి దండయాత్రకి వస్తాడు. కానీ ఒక్కసారి కూడా ప్రతాపరుద్రుడిని ఏం చేయలేకపోతాడు. కానీ చివరిగా దండయాత్రకి వచ్చిన ఉలుగ్ ఖాన్ ఈ కోటలోకి రావడానికి 4 నుండి 5 నెలలు ప్రయత్నిస్తాడు. అయినా లోపలికి రాలేకపోతాడు. అప్పుడు అక్కడున్న ప్రజలని హింసిస్తాడు. వీటినన్నిటినీ చూసిన ప్రతాపరుద్రుడు ఉలుగ్ ఖాన్ దగ్గరికి వచ్చి లొంగిపోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈ కోటని ధ్వంసం చేపిస్తాడు.
సో ఇక్కడ చూడొచ్చు మీరు ధ్వంసం అయిపోయిన వరంగల్ ఫోర్ట్ గుడి ఇప్పుడు ఎలా ఉందో. అండ్ ఇక్కడ మనకి చిన్న శివుడి గుడి అయితే ఉంటుంది, దానికి ఎదురుగానే ఈ నంది అయితే ఉంటుంది. అండ్ మధ్యలో ఇది వచ్చేసి నాట్య మండపం అని అంటారు. సో ఇది వచ్చేసి స్వాగత తోరణం అని అంటారు. ఇలా మనకి 4 స్వాగత తోరణాలు కనిపిస్తాయి వరంగల్ ఫోర్ట్లో. అసలు ఈ గుడి డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండుంటే ఇప్పుడు టాప్ లెవెల్లో ఉండేది. సో ఇది దీని వెనకాల ఉన్న స్టోరీ. మై ఫేవరెట్ యానిమల్ గైస్ ఇది. పాపం దీని తొండం ఎవడో కొట్టి పడేసిండు. చాలా బాగుంది. సో గైస్ దీని ఆపోజిట్లోనే ఒక పార్క్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడికి వచ్చాం ప్రజెంట్. నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కుతుండే, ఈ రైడ్స్. సో కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడ మనకి చిన్న లేక్ వస్తుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నట్టుంది గైస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా గైస్, ఒక గుట్ట వస్తుంది, అది ఎక్కితే మనకి వరంగల్ వ్యూ అంతా కనిపిస్తా అన్నా కదా, అది ఈ గుట్టే. సో ఆఫ్టర్ బోటింగ్ మనం ఆ గుట్ట ఎక్కుతాం అన్నమాట. చలో లెట్స్ గో. బోటింగ్ ఫ్రీ కాదట గైస్, ఈచ్ పర్సన్కి 50 రూపీస్ తీసుకున్నాడు. ఇప్పుడే బోట్ ఎక్కినాం మేము. ఇప్పుడు లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వలేడు, పడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? బాబా ఇదేంటి? ఒరే ఇదేంటారా నాయన, ఇది ఎందుకు ఊగుతుంది? అంటే ఎక్కువ స్పీడ్ ఏం పోవట్లే కానీ బాగుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎక్కలేదు, బోటింగ్ అయితే ఎప్పుడు చేయలేదు, అదే ఫస్ట్ టైం ఇక్కడ ఎక్కినాను. బాగుంది. వీడు అటు ఇటు అంటున్నాడు. ఉయ్యాలలో ఊపినట్టు ఊపుతున్నాడు వేసాడు. ఇక్కడ నన్ను జనాలు పిచ్చాలనుకుంటున్నాడు, ఒకటే మాట్లాడుకుంటుంది ఏంటో. సో గైస్ బోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఈ చిన్ని గుట్ట ఎక్కుతున్నాము. అయిపోయింది, కొంచెం దూరం నడవాల్సి వస్తుంది అన్నమాట. కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఈ కొన్ని స్టెప్స్ ఎక్కేస్తే మనకి పైన మంచి వ్యూ అనిపిస్తుంది.
పైకి రాగానే మనకి స్ట్రైట్గా వెళ్తే ఒక గుడి అయితే కనిపిస్తుంది గైస్. అండ్ లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే మనకి వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ దీని పైకి కూడా ఎక్కి చూడొచ్చు వ్యూని. అండ్ నేను వెళ్ళినప్పుడైతే అసలు ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది, అదే చెప్తున్నాను అక్కడ. అండ్ నా స్కూలింగ్ డేస్లో మా స్కూల్ వాళ్ళైతే పిక్నిక్కి ఇక్కడికే తెచ్చేవాళ్ళు ఎక్కువగా. లైక్ మేము ఇక్కడికి వచ్చి మెయిన్గా ఈ స్పాట్లోనే కూర్చొని మేమందరం మా ఫుడ్ని ఎంజాయ్ చేసి అలా పిక్నిక్కి వచ్చి టైం స్పెండ్ చేసి హ్యాపీగా మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఇది ఎక్కితే మనకి ఇంకా మంచి వ్యూ అనిపిస్తుంది. సో మనం దీని లోపల వెళ్ళాలంటే ఈ చిన్ని స్టెప్స్ మీదకి వెళ్ళాలి. అప్పట్లో మనుషులు ఇంత ఎత్తుంటుండేనా దేవుడా. యా వచ్చేసాము పైకి. ఇప్పుడు మనకి ప్రాపర్ వ్యూ కనిపిస్తుంది. దిస్ ఈస్ ద వ్యూ. ఇంతకుముందు మనం బోటింగ్ చేసాం కదా, అది ఆ ప్లేసే. ఇక నాకు ఇక్కడ చిలుక జోష్యం కనబడ్డది, సో నేను తెప్పించుకుందామని వచ్చినాను. క్యూట్ ఉంది గైస్ ప్యారెట్. అండ్ గైస్ నేనైతే ఇవన్నీ అస్సలు నమ్మను, జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. అఖిల గారు మీకు పైసలు ఉంటే ఆగవమ్మా, మీకు నోట్ల మాట ఆగదు, మీకు ఏ మాట ఉన్నా సరే ముక్కు సూటి మాట్లాడతారు మీరు. సో ఈసారి ముచ్చటకు మూడోసారి గవ్వలేస్తున్నాం, అయిపోయింది. ఇప్పుడు చిలుక గవ్వలిస్తారమ్మా. చిలుక వేస్తుందా గైస్? చిలుక గవ్వలేస్తుందట, బాగుంది. చూడు రామచిలుక వాళ్ళ పేరు మీద గవ్వలేదు ఎట్లా ఉన్నది, చాలా క్యూట్ ఉన్నది. ఇది ఎగిరిపోదా? మీకు రేపు వచ్చే జనవరి నుంచి మీ శని వెళ్ళిపోతుందమ్మా. నీకు రేపు వచ్చే జనవరి 1 నుంచి మీ శని వెళ్ళిపోతుంది. నీకు అవునా? మీ జాతకం అదే, నువ్వు కొడుక అంటే అమ్మాయిలాగా పుట్టి మంచి పని అయిందంటారు. అట్లా 7 కొంపలు తగ్గ పెట్టగాలి. కొడుకై ఉడితే 7 కొంపలు తగల పెడుతుండట మమ్మీ డాడీ. ఇలాంటి నువ్వు చేసుకున్న భర్తకి వంగబట్టి పని చేసేస్తావు. మనం ఇది మాత్రం 100% ఇది మాత్రం. సంతానం 5 ఉన్నారు మీ జాతకం. 5 ఫస్ట్ కొడుకు పుట్టాలి, బాగుంటుంది. బయటికి రాగానే నా ఫేవరెట్ మొక్కజొన్నలు అయితే కనబడ్డాయి గైస్. ఇంకా నేను వెంటనే తీసేసుకున్నాను. అండ్ గైస్ మీకు కూడా ఇలా మొక్కజొన్న మీద ఉప్పు కారం లెమన్ వేసిస్తే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వర్షం మూవీలో చూపించిన ఈ గుడి అయితే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంకా తెలంగాణలో కూడా చాలా ఫేమస్. అండ్ నేను వచ్చేసాను వేయి స్తంభాల గుడికి.
అండ్ ఈ గుడి వచ్చేసి 12th సెంచరీలో కట్టించారు. అండ్ మనం ఉన్నది 21st సెంచరీ. ఎంతో పురాతనమైన గుడి. అండ్ ఇక్కడ డీటెయిలింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ పిల్లర్స్ చూసారు కదా, ఒక్కొక్క పిల్లర్ మీద నెంబర్స్ వేసి ఉంటాయి. అలా మనకి 1000 పిల్లర్స్ ఉంటాయి. అందుకే దీనిని 1000 పిల్లర్స్ అని కూడా అంటారు. అలా ముందుకు వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే నందీశ్వరుడు అయితే ఉంటాడు. యాక్చువల్లీ ఇది ఓపెనే ఉంటుండే గైస్, ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేశారు కానీ ఇది ఓపెనే ఉంటుండే. అండ్ ఈ 1000 పిల్లర్స్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వర్షం మూవీ కాకుండా చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి ఈ లొకేషన్లో. సో ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే వెళ్ళి చూద్దాము. సో ఇది మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారనమాట. నేను కూడా ఫస్ట్ టైం గైస్ ఇది మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసినాక ఇప్పుడు రావడం. దర్శనం కూడా తొందరగా అయిపోతుంది గైస్. ఇంకా నా దర్శనం అయిపోయాక ఇక్కడ కూర్చున్నాను పీస్ఫుల్గా. అండ్ ఇది వచ్చేసి గుడి పక్కనే ఉంటుంది గైస్, చిన్న బావి. ఇందులో చాలా టార్టాయిజ్లు ఉంటుండే, ఇప్పుడు కనిపించలేదు ఈసారి పోయినప్పుడు. అండ్ వాటర్ లెంత్ కూడా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసాం మనం భద్రకాళి గుడికి, ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ వరంగల్. అండ్ ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. చాలామంది వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. అండ్ రాగానే ఇక్కడ గో ప్రదర్శనం చేసుకొని అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ భద్రకాళి గుడికి ఆనుకొని ఈ భద్రకాళి లేక్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ గుడి. సో ఇప్పుడు దీనికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. అండ్ అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి ముందుగా వినాయకుడు గుడి అయితే వస్తుంది. వినాయకుడిని మొక్కుకొని అలా రైట్కి తిరిగి వెళ్తే మెయిన్ గుడి అయితే వచ్చేస్తుంది. అండ్ అమ్మవారు అయితే ఇలా ఉంటారు, చూస్తూ ఉండిపోవచ్చు. ఇప్పుడైతే మనము వడ్డపల్లి లేక్ వచ్చినాం అనమాట. ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ అది బటర్ఫ్లై పార్క్ ఉంది. పార్క్ బటర్ఫ్లైస్ ఉండవు. సరే ఇప్పుడు మనం ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం బెస్ట్ ఉంటుంది. చేయొచ్చు. నేనైతే అప్పట్లో కాలేజ్ బంక్ కొట్టి ఈ ప్లేస్కి వచ్చి చిల్ అవుతుండే. చాలా బాగుంటుంది ఇక్కడ. యాక్చువల్లీ అందరు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతారు, బట్ మనం ఇట్లా కూడా వెళ్ళిపోవాలన్నమాట.
బెస్ట్ వ్యూ ఉండబోతుంది. చూడండి guys, ఎంత బాగుందో వ్యూ. చాలా రోజుల తర్వాత వచ్చిన నేను కూడా, అంటే నేను ఒక 5 years బ్యాక్, నేను 3 years బ్యాక్ నేను నా కాలేజ్ డేస్ అప్పుడైతే ఎక్కువ వస్తుండే నా ఫ్రెండ్ తోటి. ఎంత బాగుంది కదా, సన్సెట్ అవుతుంది ఇప్పుడే. సూపర్ వ్యూ అసలు. లుక్ ఎట్ ద వ్యూ గైస్, ఎంత బాగుంది. ఇది వడ్డపల్లి చెరువు. ఇది చాలా నియర్ బై ఉంటుంది మా ఇంటికి. అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయా? అదైతే మా ఇల్లు కాదు గైస్. చాలా బాగుంటుంది ఇక్కడ, ప్రశాంతంగా ఉంటుంది గైస్. సో మీరు కనుక ఎప్పుడైనా వడ్డపల్లి లేదు, హన్మకొండకు వచ్చినప్పుడు, ఇట్లా వడ్డపల్లికి వచ్చినప్పుడు వడ్డపల్లి లేక్కి రావడం అయితే మర్చిపోకండి. అంత బాగుంటుంది. పక్కన పొలాలు కూడా, ఆవులు ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయా? అండ్ గైస్, ఇక్కడ ఈవినింగ్ అయిందంటే, ఈవినింగే కాదు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచిగా వాకింగ్ కూడా చేసుకోవడానికి బాగుంటుంది. ట్రాక్ బాగుంటుంది. బట్ నాకు ఓన్లీ ఈ స్పాట్ ఇష్టం మెయిన్గా. అంటే మా దగ్గర ఇది మినీ ట్యాంక్ బండ్ అంటారు. యాక్చువల్లీ నేను మీకు ఇంకో వ్యూ పాయింట్ చూపిద్దాం అనుకున్నాను, బట్ అక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి. సో వీడియో తర్వాతనే తీసుకోవచ్చు. కోతులు కరుస్తే మళ్ళీ లేని పనులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ మనము ఇంకో ప్లేస్ కవర్ చేయబోతున్నాము. అది చాలా న్యూగా పడింది అనమాట. న్యూ అంటే సమ్ 5 years ఏమో అవుతుంది అది వచ్చి. అది కూడా చాలా బాగుంటుంది. బట్ నేను మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపించబోతాను, చూడండి. చాలా బాగుంటుంది గైస్, ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అపార్ట్మెంట్ కూడా ఉంటుంది, మంచిగా వీళ్ళకి బెస్ట్ వ్యూ ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ట్రాక్ చాలా బాగుంటుండే నడవడానికి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి అయితే. సో నేను అక్కడ వరకు వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, బట్ వెళ్ళలేకపోయాను. సో ఇలానే ఉంటుంది అక్కడికి వెళ్ళినా కూడా వ్యూ. సో గైస్, ఇప్పుడు మనం వచ్చేసాము భద్రకాళి బండ్కి. సో ఇది వచ్చేసి ఒక పార్క్ అని చెప్పచ్చు. ఇంకా మెయిన్గా ఇక్కడ చాలామంది వీడియోస్ తీసుకోవడానికి, ఫోటోషూట్స్కి అండ్ ఆల్సో చాలామంది రీల్స్ కూడా తీసుకుంటారు ఇక్కడికి వచ్చి, బికాస్ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాలామంది వాకింగ్ కూడా వస్తారు, లైక్ మార్నింగ్ ఈవినింగ్ అలా వస్తారు. అండ్ ఎక్కువగా ఈవినింగ్ టైం వస్తే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది లైట్స్తో. రీల్స్ కూడా చేస్తారు. నువ్వు కూడా అదే చేస్తావు. రీల్ కాదు. ఇక్కడ నుంచి వెళ్తే మంచి వ్యూ వస్తుంది అంతే. ఎక్కువ ఫోటోషూట్స్ అయితే ఈ ప్లేసెస్, అంటే ఈ ప్లేస్ బాగుంటుంది. ఈ ప్లేస్ని వరంగల్ ట్యాంక్ బండ్ అని కూడా అంటారు. అండ్ నేను ఇంతకుముందు చూపించిన ప్లేసెస్లో భద్రకాళి గుడి ఏదైతే ఉందో దానికి ఆనుకొనే భద్రకాళి లేక్ ఉంది కదా, దాని ఎక్స్టెన్షనే ఇది. సో అక్కడ కనిపిస్తుంది కదా గుట్ట, అక్కడే భద్రకాళి గుడి ఉంది. సో అందుకే దీనికి కూడా భద్రకాళి బండ్ అని పేరు పెట్టారనమాట. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. ఈ వీడియోలో అయితే నేను 1 dayలో వరంగల్లో ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చో చూపించాను. అండ్ మీరు కూడా వరంగల్కి విజిట్ చేస్తే మాత్రం ఈ ప్లేసెస్ని పక్కా కవర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.